నిన్న ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించి ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేతో కూడా సమావేశం అయితే ఏర్పాటు చేసిరు. వాస్తవంగా మరి అక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటి చర్చలు చేసిరు, మరి రాబోయే ఏదైతే ఈనాటి నుంచి ఏర్పడినటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో దానికి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశాలపై ఏ విధంగా మాట్లాడారు, మరి అది నాయకులకు ఎలాంటి సూచనలు చేసిరు అనే విషయాలపై మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగానైతే వయా టీవీని అంటే మీ గొంతుకకు సంబంధించి అయితే మీ తరపున ప్రతి క్షణం మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీ ఏదైతే తోడ్పాటుకు మాకు కావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక మొత్తానికైతే తెలంగాణకు సంబంధించి ఈరోజు నేటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలు అవుతున్నాయి. ఇక మరి సమావేశాల్లో ఏదైతే అధికార పక్షం ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది, ప్రతిపక్షం గతంలో చేసినటువంటి ఏవైతే తప్పుడు పనులు కావచ్చు, ఇంకో రకంగా చూసుకుంటే ఇంకో పనులు కావచ్చు, మరి వాటిని ఎట్లా ఎండగడతా అనే విషయాలపై మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కొన్ని దినపత్రికలకు సంబంధించి అయితే వార్తలు ఏ విధంగా ఉన్నాయి వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఫిబ్రవరిలో బహిరంగ సభ, కొత్త ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చాం, ఏడాది కాలం ఓడిచిపోయింది అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు, ఆశ పెట్టి ప్రజలతో ఓట్లు వేయించుకొని మోసం చేసింది, రాష్ట్ర అభివృద్ధి అటకెక్కింది, సంక్షేమ పథకాలను గాలికి వదిలేసింది, రైతు బంధు పెట్టింది, దళిత బంధు ఊసే ఎత్తడం లేదు, అందరినీ మోసం చేసింది, ఇక మనం సైలెంట్గా ఉంటే కుదరదు, ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడదాం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం, ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన కోట్లాడదాం. ఏదైతే ఏడాది కాలం అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదో ఏడాది కాలం ఒడిచిపోయింది. ప్రజలు కూడా చాలా మొత్తంలో మోసపోయారు. కష్టంగా వారి తరఫున మనం పోరాటం చేద్దాం. రాబోయే రోజుల్లో ఫిబ్రవరిలో మనం బహిరంగ సభ పెడతామని అయితే కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టయితే మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక సర్కార్ వైఫల్యాలను ఎండగడదాం, ప్రభుత్వానికి తగినంత టైం ఇచ్చినాం, ఇంకా మాట్లాడుకుంటే మంచిది కాదు, లేనిపోని ఆశలు కల్పించి మోసం చేసిర్రు, ప్రజలకు కూడా అర్థమైంది, ఊరుకోరు, ఇక త్యాగాల తెలంగాణను తెరలు కానియొద్దు, ప్రశ్నిస్తున్నోళ్లను ప్రభుత్వం పగబడుతున్నది, పార్టీని కూడా బలోపేతం చేసుకుందాం, ఫిబ్రవరి తర్వాత కమిటీలు వేసుకుందాం, కీలక నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక ఏదైతే సర్కార్ సంబంధించిన ఏడాది వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక కేసీఆర్ సారథ్యంలో రానున్న రోజుల్లోనైతే పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి దాంతోపాటు పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా ఏర్పరచుకునేటట్టు అయితే వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్టయితే అర్థమవుతుంది. ఇక ఏదైతే ఇన్ని రోజులు ఏమన్నారు, కేసీఆర్ బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్లు ఉన్నాడు, బయటికి వెళ్తలేదని ప్రతిపక్షాలు అన్నారు. వాస్తవంగా కేసీఆర్ ఏడాది కాలం పాటు మరి వీళ్ళు ప్రజలకు ఏ విధంగా పనిచేస్తారు, మరి ప్రజలు నమ్మిందంతా నిజమేనా, ఇప్పుడే మాట్లాడితే బాగుండదు అనే ఉద్దేశంతో ఒక పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆగిండు. కానీ రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండి చర్యలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నట్టయితే ఇక కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడ అర్థమవుతుంది. ఇక రైతు బంధు ఆపేసి వాళ్ళ గోస పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం, షావుకారుల దగ్గర మిత్తిలకు పైసలు తెచ్చి మళ్ళీ అప్పుల పాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ రైతాంగం కోసమైతే మనం 10 ఏళ్ళు కష్టపడ్డావో ఆ రైతులే ఇవాళ బల్మీకి చనిపోతుంటే గుండె తరుక్కుమైపోతుంది. ఇక 15,000 ఇవ్వకపోయినా ఏడాదికి ఆ 10,000 ఇచ్చినా వాళ్ళ బతుకులు నిలబడు. అన్నదాతలను నిలువునా మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టొద్దు, పోరు పెట్టాలి, కొట్లాడి మన రైతాంగాన్ని కాపాడుకోవాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానియొద్దు, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగినోళ్ళ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగబడుతున్నది, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నది. ఇక అన్నీ చేస్తూనే కేసులకు భయపడేది కాదు తెలంగాణ, మీరేం ఫికర్ కాకుర్రి, ఫిబ్రవరి తర్వాత పార్టీ కమిటీలు వేసుకుందాం, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుందాం, పార్టీ కోసం పనిచేస్తున్న యువకులకు సముచిత స్థానం కల్పిద్దాం, యువ రక్తాన్ని ఎంకరేజ్ చేద్దాం, ప్రభుత్వ సమస్యలపై పార్టీ క్యాడర్ స్పందిస్తున్న తీరు బాగుంది, ఇంకా చురుగ్గా జనం కోసం కొట్లాడాలి, కాంగ్రెస్ చేతిలో తెలంగాణను ఆగం కాకుండా చూడాల్సిన బాధ్యత మనదే అంటూ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. ఏదైతే రైతులకు సంబంధించి ఏదైతే గతంలో ఏదైతే రైతు బంధు పథకం కింద ఇచ్చినామో వాళ్ళు మాయమాటలు చెప్పి దానికంటే ఎక్కువ 7,500 పంటకి ఇస్తామనేది ఇప్పటికి వరకు కూడా ఇవ్వకపోవడం వల్ల రైతులు ఏదైతే రుణమాఫీ చేస్తారని బయట వడ్డీలు తెచ్చి అంటే వడ్డీలకు తెచ్చి ఏదైతే 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఉందో అది కట్టిన పరిస్థితిలో కూడా ఎట్లాంటి రుణమాఫీ కాకపోవడం వల్లనైతే చాలామంది రైతులు చనిపోవడం పట్ల కేసీఆర్ కూడా చాలా వరకు బాధపడ్డట్టు అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికైతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక గట్టి దృఢమైన స్టాండ్ తీసుకొని ప్రజల కోసం
ఏదైతే గట్టి గొంతుకాయ వినిపిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఇన్ని రోజులు కూడా సైలెంట్గా ఉండి ఇక సైలెంట్ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మనం ప్రజల తరఫున పోరాడదామని అయితే వాళ్ళకి సంబంధించిన నాయకులతో అయితే చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు హుందాతనాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి, స్పీకర్ గడ్డం ప్రసాద్ పిలుపు, ప్రోటోకాల్ వివాదాలకు తలెత్తకుండా చూసుకోవాలి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్. ఇక ఏదైతే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ప్రోటోకాల్ ఉందో దాని ప్రకారంగా పనిచేద్దామని అయితే ఇటు అసెంబ్లీ స్పీకర్తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంబంధించి వారైతే చెప్పినట్టు మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడితాయో వాళ్ళ వాయిస్ కూడా వినాల్సిన అవసరం ఈ అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, మండలి చైర్మన్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల గొంతుగా వినిపిస్తారు. గతంలో ఏదైతే ప్రతిపక్షం ఏదైతే గట్టి వాయిస్ రేజ్ చేసిందో ఇప్పుడున్నటువంటి సమావేశంలో కూడా అంతకంటే డబుల్ డోస్ పెంచే పరిస్థితులు కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏడాది కాలంలో పూర్తి చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అదే పక్క చూసుకుంటే విద్యార్థుల ఫుడ్ పాయిజన్లు, అదేవిధంగా మరణాలు, అదేవిధంగా నిరుద్యోగుల జియో నెంబర్ 29 గురించి కావచ్చు, ఇంకా చూసుకుంటే అనేక అంశాల మీద గట్టి వాయిస్ ఇచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్ది వరకు అయితే వణుకుడుతున్నట్టు కూడా మనకు అర్థమైన పరిస్థితి. ఇక గన్ పార్క్ దగ్గర ఉద్యమకారుల నిరసన, మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలి, ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, గన్ పార్క్ దగ్గర ఉద్యమకారుల ఆందోళన. ఇక మరి ఉద్యమకారులకు సంబంధించి అప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందో ఇప్పటి వరకు కూడా దాని జాడ లేకుండా పోయింది. ఆ రోజు వీళ్ళు ఏమన్నారంటే ఒకసారి మనం చూద్దాం. మరి వాళ్ళకు ఆ రోజు అభయహస్తం మేనిఫెస్టో ఏమి ఇచ్చిరు, వాళ్ళు ఏం చెప్పారు మరి ఏదైతే ఉద్యమకారులకు అనేది ఒకసారి చూద్దాం. మరి సంవత్సరం కాలం పాలన పూర్తి చేసుకునేది, విజయోత్సవాలు కూడా చేస్తున్నారు. అంటే ఈరోజు తెలంగాణ ఉండడానికి ముఖ్య కారణం కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానంలో ఉండడానికి ముఖ్య కారణం కూడా ఆ రోజు ఉద్యమకారులే. సరే, మరి ఆ ఉద్యమకారులకు ఏమన్నా న్యాయం చేసిండు అనేది కూడా మనం చూద్దాం. ఆ రోజు ఏమి ఇచ్చిండు, అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలను గుర్తింపు అని ఒక అంశం అయితే పెద్ద హెడ్లైన్గా పెట్టిండు. మరి అవేంటి, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతి యువకులను ఉద్యమ అమరవీరులకు గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు ఇక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేస్తామని చెప్పారు. అంటే ఒకవేళ వాళ్ళ భార్యనో కూతురో లేకపోతే అంటే తల్లికి సంబంధించి ప్రతి నెల గౌరవంగా 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇంకొకటి చూసుకుంటే ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఆ నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పారు. ఇంకొకటి చూద్దాం. ఇక మొత్తానికైతే ఏదైతే నెలకు 25,000 పెన్షన్ ఇస్తామన్నారో దాని సంబంధించిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు. అంటే నిరుద్యోగులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు, ఉద్యోగులను మోసం చేసిండు. చివరికి అంటే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా జైలు జీవితాలు గడిపిన వాళ్ళని కూడా ఈరోజు మోసం చేసే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వాళ్ళకి ఇస్తానటువంటి గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది అన్నాడు. మరి శ్రీకాంతచారికి ఒక 10 ఇయ్యలే, అంటే శ్రీకాంతచారి తల్లికి ఒక 10 ఇయ్యలే. ఉద్యమకారులు ఎందరో ఈరోజు కూడా కోర్టుల పొంటి తిరుగుతున్న పరిస్థితి. మరి వాళ్ళని ఎందుకు పిలిపించుకొని వాళ్ళ కేసులు తీపిస్తలేరు? సంవత్సరం అవుతుంది కదా, విజయోత్సవాలకు వెళ్తున్నారు కదా, సంవత్సరం విజయోత్సవాలు అంటే మేము ప్రభుత్వాన్ని గొప్ప చేసినాం, ప్రజలను గొప్పగా తీర్చిదిద్దినాం, ఈరోజు ఏది రాజ్యాంగాన్ని మంచిగా నడిపిస్తున్నాం అని చెప్తుంటారు కదా. ఏడాది పాలనని పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి పెద్ద ఘనంగా వేసుకుంటున్నారు కదా నక్లెస్ రోడ్డు మీద. మరి వీళ్ళ సంగతి ఏంది, ఈ ఉద్యమకారుల సంగతి ఏమైంది, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, 25,000 పెన్షన్ ఏమైంది వాళ్ళకు? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఉద్యమకారులుగా లాస్ట్కు వాళ్ళు కూడా వచ్చి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికైతే నిన్న ఏదైతే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్దనైతే వాళ్ళు నిరసనలు తెలిపినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు మీ మాయ మాటలు నమ్మి ఉద్యమకారులు కూడా ఆ రోజు వీపు దెబ్బలు తిని, జైల్లో పోయి లాఠీ దెబ్బలు తిని, పోలీస్ కేసులై కోర్టులో చుట్టూ తిరుక్కుంటా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే రేవంత్ వస్తే మరి ఏం చేస్తాడో పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు కదా. మరి 25,000 పెన్షన్లు ఇస్తా అన్నాడు, మా మీద కేసులు కొట్టేపిస్తా అన్నాడు, మాకు ప్రశంస పత్రాలు అందజేస్తా అన్నాడు. మరి ఈ రోజుకి ఏమైందని నిజమైన ఉద్యమకారులు అడుగుతున్న పరిస్థితి. ఇక ప్రతి అంశంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిందో దానికి పూర్తి విరుద్ధంగానే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా 100% జరిగిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు. ఇక
మేం చేసిన పనులే కాంగ్రెస్ ప్రారంభిస్తోంది, కొత్తవి చేపట్టే దమ్ము ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ వల్లే నల్గొండ సస్యశ్యామలం. ముందు చూపుతో యాదాద్రి పవర్ ప్లాంట్ కొత్తది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది కాంగ్రెస్ మాత విగ్రహమే, గాంధీ భవన్లో పెట్టుకోవాలి అంటూ జగదీష్ రెడ్డి అయితే ఫైర్ అయిన సందర్భం. వాస్తవంగా ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు ఏదైతే వీళ్ళు ప్రారంభించారో వరంగల్ సంబంధించిన ఏదైతే కాలోక్షి క్షేత్రం కావచ్చు, అదేవిధంగా ఇతర ఆసుపత్రులు కావచ్చు, ఇతర మొన్న సిద్దిపేటకు సంబంధించి కోకోకోలా ఫ్యాక్టరీ కావచ్చు, ఏ అంశం చూసినా కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి కేవలం వీళ్ళు రంగులేసి రిబ్బన్లు కట్ చేసి తప్ప వీళ్ళు చేసింది ఏం కూడా లేదు. వీళ్ళు పునాదులు వేసి ఇప్పుడు పునాది ఇటుకలు వేరుస్తారు కదా, పునాదులల్లా ఇటుకలు వేర్చిన సందర్భం ఎక్కడ కూడా లేదు. కేవలం ఇప్పటి వరకు మన ఏదైతే స్కూల్స్ ఉన్నాయో వీళ్ళు పెడతామన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ముగ్గు వేసిరు తప్ప ఇప్పటి వరకు కూడా గడ్డపార పెట్టి తవ్విన పరిస్థితులు కూడా లేవు. అవి ఆడ పునాదుల కోసమో లేకపోతే పిల్లల కోసం చదువుతారు కదా, తవ్విన పరిస్థితులు కూడా ఎక్కలేవు. కేవలం గత ప్రభుత్వాలు అయితే ఏవైతే చేసినావు, ఏవైతే చేపట్టినావు, ఏవైతే కార్యక్రమాలు చేసినావు వాటిని ఈరోజు రిబ్బన్ కట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. మళ్ళీ రిబ్బన్ కట్ చేసి వీళ్ళే మొత్తం బడ్జెట్ మొత్తం దానికి ప్రవేశపెట్టినట్టు, వీళ్ళే బిల్లులు పెట్టినట్టు, వీళ్ళే డబ్బులు కేటాయించినట్టు మళ్ళీ దానికి మళ్ళీ బిల్డప్లు ఒకటి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రాజెక్టులు పనులను శంకుస్థాపన చేసి దమ్ము లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి పూర్తి చేసిన వాటిని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు. ఇక ఆ రోజు ఏమైంది, ఆ రోజు చేసిన పనులకు అడ్డం పడ్డారు, కోట్లలో కేసులు వేసిరు, మళ్ళీ వాటిని ఈరోజు వీళ్ళు రిబ్బన్లు పెట్టి కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో ప్రారంభించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పూర్తి చేసిందని, దీనికోసం కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇక కాంగ్రెస్ చేతకాంతనం వల్లే నల్గొండ జిల్లా నాశనం అయిందని, కరువు ప్రాంతంగా మారిందని ఆరోపించారు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు మూల కారణమే ఈ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకప్పుడు మూర్ఖంగా ప్రవర్తించారని, పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకించాడని చెప్పారు. ఇప్పుడు ఈ ప్లాంట్ గొప్పతనం తెలుసుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన వరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రారంభమయ్యి ప్రజలకు ఫలితాలు ఇస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఫ్లోరైడ్ మహమ్మారిని తరుము కొట్టేందుకు మిషన్ భగీరథను చేపట్టారని, అది నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించారని అన్నారు. భవిష్యత్తులో కరెంటు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నల్గొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మాణాన్ని చేపట్టారని, అనుకుంటున్నట్లుగానే 2024 వరకు పూర్తి చేశారని తెలిపారు. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆలస్యానికి కారకులు ఎవరో త్వరలో చెప్తామని అన్నారు. జిల్లాలో 2 మంత్రులు ఉన్నా ఒరిగేదేం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం తప్ప చేసింది ఏం లేదని విమర్శించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ఇచ్చామని చెప్పుకుంటున్న ఉద్యోగాలు 50,000 కేసీఆర్ ఇచ్చినవేనని అన్నారు. ఇక మంత్రులు అజ్ఞాతంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా పంటలు పండుతాయని చెప్పడం వారి జ్ఞానానికి నిదర్శనమే అన్నారు. ఇక సెక్రటరియట్లో సోమవారం ప్రారంభిస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదని అన్నారు. అది కాంగ్రెస్ మాత విగ్రహం అని, దాని సచివాలయంలో కాకుండా గాంధీ భవన్లో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ నామస్మరణ చేస్తుందే రేవంత్ రెడ్డి అని ఆయన తన కళ్ళలోకి వస్తున్నాడని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడని అన్నారు. ఇక కేసీఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నాడని, ఇక నరసింహస్వామిలా బయటకు వస్తాడేమో అని రేవంత్ రెడ్డి భయం పట్టుకుందని జగదీష్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అయితే ఏదైతే ఆ రోజు ఏదైతే చాలా చోట్ల చాలా ప్లేస్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ప్రజల మీద అక్కసు వెలుగు చూపేటట్టు ఆ రోజు ఏం చేసిరు, ఇదైతే నల్గొండనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడ ఫ్లోరైడ్ బాధితులు అయితే చాలామంది ఉంటారు. చాలా వరకు మనం చూసాం, చాలా వరకు వాళ్ళు బాధపడ్డ సందర్భాలు మనం అక్కడ చూసాం. నల్గొండకు సంబంధించి ఫ్లోరైడ్ బాధితులు అక్కడ కాళ్ళు మొత్తం చచ్చిపడిపోయి, చేతులు మొత్తం కూడా చచ్చిపడిపోయి చాలా వరకు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం గత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రావడం వల్లనే కొంతవరకు అయితే వాళ్ళకు ఉపశమనం పొందిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు అదే కాళేశ్వరం నీళ్లను పలు చోట్ల వాడుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏం లేదని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రిబ్బన్లు కట్ చేస్తుందో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్మాణాలు చేపట్టిందో దానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రిబ్బన్లు కట్ చేసి మేమే చెప్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. మరి ఆ రోజు ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన సందర్భం కూడా ఉన్నది. సో ప్రజలు కూడా అంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, సంవత్సరం అయింది, గత ప్రభుత్వం మరి ఏం చేసింది, వీళ్ళు ఎంత ఓడుస్తారు రానున్న రోజుల్లో వాళ్ళకు ఒక క్లారిటీగా అర్థమైపోయింది.
సో ఎంతసేపు అబద్ధాలు చెప్పడం అనేది పక్కన పెట్టుకుంటే ఇక బాగుంటుంది. మరి వాళ్ళు తెచ్చింది సరే, వాళ్ళు తెచ్చింది వీళ్ళు శంకుస్థాపన అంటే వీళ్ళు రిబ్బన్లు కడియని, కాకపోతే వీళ్ళు కూడా అంటే కొత్త ప్రజలకు ఏమైనా తెచ్చి చూపెట్టాలి కదా, ప్రాజెక్టులో లేకపోతే ఇంకా కొత్త కొత్త పథకాలు లేకపోతే కొత్త కొత్త కంపెనీలో తెచ్చి చూపెట్టాలి. ఎంతసేపు పాత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని రిబ్బన్లు కట్ చేసి ఇక మేమే చేసినామని గొప్పలు చెప్పుకోండు, మళ్ళీ గత ప్రభుత్వాలమే బురదలు చదువుకోండు. ఇక నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను అయితే చాలా దారుణం. ఇక అక్కడ అప్పుడు కాంగ్రెస్ మంత్రులకైతే అది కనవాలే, మరి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళ కనబడ్డ పరిస్థితులు కూడా ఎక్కలేవు. కానీ ఈరోజు ఏం చేస్తారు, ఈ అంటే ఫ్లోరైడ్ సమస్య కూడా బీఆర్ఎస్ పార్టీ సృష్టించిందని ఒక నాయకుడు చెప్తున్నాడు మొన్న. అంటే ఆ నాయకునికి ఎంత తెలివి ఉన్నది అనేది అర్థమైపోతున్నది. ఇక మొత్తానికి ఏది చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వైఫల్యం చెందుతుందని చెప్పుకోవచ్చు. ఇక గగనతలంలో అద్భుతం అలరించిన ఐఏఎఫ్ విన్యాసాలు, ఏడాది పాలన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ, కళాకారులను అభినందించిన సీఎం కేసీఆర్. ఇక హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ విన్యాసాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి వీక్షించారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది. 9 జెట్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలను నగర ప్రజలు అలరించాయి. ఇక ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, హెచ్ఎండిఏ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్, సాంస్కృతిక వేదికలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఆస్కార్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్రిగంజ్ సహా ఆయన వేదికలపై పలు ప్రదర్శనలు ఇచ్చి కళాకారులను అభినందించారు. నిన్న ఏదైతే ఈ రాహుల్ సిప్రిగంజ్ ఒక మాట అన్నాడు, అక్కడ స్టేజ్ మీదనే ఒక మాట అన్నాడు, నేను తెలంగాణకు సంబంధించి గతంలో ఎన్నడూ కూడా నేను ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఏవైతే ఉంటాయో ఆ పాటలను కూడా నేను ఎప్పుడు కూడా చూడలే, ఫస్ట్ టైం సినిమా పాటలు చూస్తున్నా, దానికి క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డిది అని చెప్పిండు. అంటే ఆనాడు ఉద్యమంలో మనం కానీ మన కళాకారులు కానీ గజ్జగట్టుకొని వాడిన పాటలంతా పక్క పోయినాయి. ఈరోజు విజయోత్సవాల్లో ఏదైతే ఉమ్మడి పాలనలో ఆ రోజు వాళ్ళు సమైక్యాంధ్రాన్ని పెట్టి దానికి ఒక ఉద్యమాన్ని పేరు పెట్టి ఏవైతే పాటలు డీజే పాటలు పెట్టిరో, ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో విజయోత్సవ పాలన అని చెప్పి హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు ఏం చేస్తున్నాడు, గవే డిస్కో పాటలను పెట్టి డ్యాన్సులు చేపిస్తున్నాడు. ఒక తెలంగాణ పాట లేదు, ఒక గద్దరన్న పాట లేదు. ఎంత దారుణం ఇది అంటే, ఎంత మనోవేదన చెందుతారు ఉద్యమకారులు. ఇప్పుడు ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి లాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు వాళ్ళ ఆత్మ ఎట్లా ఘోషిస్తుంది. ఇట్లాంటి పాటలు మన తెలంగాణకు కావాల్సింది. పాటలు ఎంత దారుణమైన పాటలు అంటే, డిస్కో ఏదైతే పబ్బులల్లా లేకపోతే డీజేలలో పెట్టేటువంటి పాటలు ఈరోజు నక్లెస్ రోడ్డు మీద పెట్టి వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో ఎంతవరకు దారుణం అయినా రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది, తెలంగాణ గొప్పతనం ఏం తెలుస్తుంది, ఉద్యమకారుల గొప్పతనం ఏం తెలుస్తుంది, స్వరాష్ట్ర గొప్పతనం ఏం తెలుస్తుంది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ గొప్పతనం ఏం తెలుస్తుంది. ఆయన ఎన్నడైనా తెలంగాణ గురించి జైలుకు పోతే కదా తెలిసేది. ఎంత దారుణం. నువ్వు అంటే విజయోత్సవాలు చేస్తున్నావు కావచ్చు, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు విజయోత్సవాలని, మరి దానికన్నా తెలంగాణకు సంబంధించి పాట ఏది, యాస ఏది, ఆ తెలంగాణకు సంబంధించిన వ్యవస్థ ఎక్కడున్నది అక్కడ. మొత్తం ఉమ్మడి పాలన ఏ విధంగా ఉంటుండేనో ఇక్కడ నేను చూసుకుంటే అట్లనే. అక్కడ రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు, నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి పాటలు చూడలే అన్న, ఫస్ట్ టైం పెట్టిరు అని చెప్తున్నాడు. ఆయన కూడా తెలంగాణకు సంబంధించిన యాసలో పాటలు వాడినవి ఉన్నాయి కదా, ఆయనతో ఆ పాట వాడియచ్చు కదా. ఎందుకు మనకి ఇంకా ఉమ్మడి పాలన పాటలు ఎందుకు మనకు? తెలంగాణ అప్పుడు తెచ్చుకున్నటువంటి ఏదైతే ప్రేరేపించినటువంటి పాటలు ఉన్నాయో ఉద్యమ పాటలు, ఆ ఒక్క పాట కూడా కనబడిన పరిస్థితి లేదు. సినిమా పాటలు, డిస్కో పాటలు మనకు కావాల్సింది. ఆంధ్రులతో పాటలు పాడించడం మనకు కావాల్సింది. ఈరోజు తెలంగాణలో మంచి మంచి రచయితలు ఉన్నారు, మంచి మంచి గాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి ఏదైతే సినిమా పాటలు వాడేటోళ్ళు అందరిని తీసుకొచ్చి ఈరోజు వాడుతున్నారు. ఆ సినిమా పాటలు వాడిన వాళ్ళు నాడేమైనా ఉద్యమానికి వచ్చిర్రా, వాళ్ళు ఏమైనా గజ్జ కట్టిర్రా? ఎంతోమంది గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు ఇవాళ తెలంగాణలో, వాళ్ళందరూ పిలిపించుకోరా అని కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కదా. పెద్ద పెద్ద పాటలు పాడేటోళ్ళు, మంచి మంచి పాటలు పాడేటోళ్ళు తెలంగాణ ఉద్యమంలో వాడినోళ్ళు కూడా ఉన్నారు నీ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళతో వాడిపోయిపోయినావు, వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది కదా. వేపూరు సోమన్న కూడా ఉన్నాడు కదా నీ పార్టీలో, ఆయనతో వాడిపోయిపోయినావు. మంచి మంచి
ఏదో నేపథ్యం ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి ఏదో డిస్కౌంట్ సాంగ్లు పెట్టి వినిపిస్తున్నాడు. ఇదా మన అంటే తెలంగాణ తెచ్చుకుంది ఇందుక? ఇక సీఎం పెట్టుకున్న అద్దాల ధర ₹49,619 అన్నట్టయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్పై ఎయిర్ షోలో వైమానిక విన్యాసాలు. ఇక మాన్క్లర్ బ్రాండ్ సన్ గ్లాసెస్ పెట్టుకొని విన్యాసాలను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పెట్టుకున్న అద్దాల ఖరీదు 49,619. దుబారా ఖర్చులపై నెట్టింట విమర్శలు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి ఇగో చూసుకుంటే ఇది ఇంపోర్టెడ్ గ్లాసెస్, దీనికి సంబంధించి దీనికి గ్లాసులకు సంబంధించి రేట్ ఎంత ఉన్నదంటే $561 ఉన్నది. ఇక్కడ చూడవచ్చు మనం. ఈ సంబంధించి ఆన్లైన్లో చూస్తే కనుక మనకు ఇది ఏదైతున్న మాన్క్లర్ బ్రాండ్ అనే ఐవియర్ అంటే స్పెట్స్ ఎంత ఉన్నదంటే, ఆ గ్లాసెస్ ఎంత ఉన్నాయంటే $561 ఉన్నది. అంటే దీన్ని మనం ఒక రూపాయలో కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ 49,619. ఇది ఈరోజు నెట్టింట వైరల్ అవుతుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంత హూందాగా, ఎంత మన కాస్ట్లీగా తిరుగుతున్నాడు, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఇక పాలన మొత్తం పక్క పడేసి అయితే మంచి మంచి టీషర్ట్లు, బ్రాండెడ్ టీషర్ట్లు వేసుకుంటూ కాస్ట్లీ స్పెట్స్ పెట్టుకోవాలి, మొత్తం కొద్దిగా అఫీషియల్గా స్టైల్గా తయారయ్యాలి, చుట్టూ మొత్తం కూడా భద్రత సిబ్బంది ఉండాలి, ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పొద్దు, మొత్తం ఏదైతే సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తం ట్రెండింగ్ చేసుకోవాలి, దానికి గట్టి ఎమోషనల్ సాంగ్ పెట్టాలి, మొత్తం పెట్టి హైప్ క్రియేట్ చేసుకోవాలి. ఇది కావాల్సింది. ప్రజలు ఏనన్నవోని, ప్రజల ప్రాణాలు ఏనన్నవోని అని సంబంధం ఉండదు. ఇక రేవంత్ సర్కార్ పాలనపై విడుదల చేసిన ఛార్జ్ షీట్లో పలు అంశాలను బీఆర్ఎస్ ప్రస్తావించింది. వ్యవసాయం నుంచి శాంతి భద్రతల వరకు అన్నింటిపైన కాంగ్రెస్ వేసిన తప్పటడుగులను వివరించింది. ప్రజలను వచించిన ప్రభుత్వంగా అభివర్ణించింది. ప్రతికూల దృక్పథంలో పాలన ప్రారంభించారని, ప్రస్తుతం అదే దారిలో వ్యవస్థలను నడిపిస్తుందని బీఆర్ఎస్ తన ఛార్జ్షీట్లో ఆరోపించింది. తెలంగాణ భవన్ సాక్షిగా కాంగ్రెస్ విధానాలను ఎండగట్టింది. ఏడాది పాలన ఎడతగిని వంచన అన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్. పాలనలో తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు, 10 ఏళ్ల అభివృద్ధి, 12 నెలల్లో విధ్వంసం, కూనారిల్లిన సంక్షేమం, ముంచుకొస్తున్న సంక్షోభం. విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలు జరపాలి. నిజాలు మాట్లాడినందుకే రేవంత్కు ఫ్రస్ట్రేషన్. కాంగ్రెస్ వస్తే రైతు బంధు అని ఎన్నికల్లో కేసీఆర్ చెప్పినట్టే చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, పేదల ఇండ్లు కూల్చిన రాకాసి రాజ్యం. రైతు సంక్షేమానికి రాహుకాలం, వ్యవసాయానికి గ్రహణం. మూసిలో రేవంత్ సర్కార్కు లంక బిందెలు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఏడాది కాలంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ భవన్లో వాళ్ళైతే దాన్ని మన ఒక ఛార్జ్షీట్ అయితే ఓపెన్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిరు. అంటే ఏడాది పాలన ఎట్లుండే, 10 ఏళ్ళ పాలన ఎట్లుండే, 10 ఏళ్ళు ఎంత అభివృద్ధి చేస్తే ఆ 10 ఏళ్ళ అభివృద్ధిని ఒక ఏడాది లోపలనే మొత్తం కూడా విధ్వంసం చేసిండు. ఇది అనుకుంటారు, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, రాకాశ రాజ్యం అని చెప్తున్నారు. సరే మరి ఒకసారి దాని మీద మాట్లాడుకుందాం. ఇందిరమ్మ రాజ్యం అంటే సరే, ఇందిరమ్మ ఎమర్జెన్సీ అవన్నీ కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇందిరమ్మ కూడా కొన్ని మంచి పనులు చేసింది కదా. ఇందిరమ్మ ఆ రోజు ఇల్లు లేనటువంటి పేదలు, గుడిసెలు ఉన్నటువంటి పేదలకు ఆ రోజు ఇల్లు కట్టించింది చాలా వరకు. అది మంచి అంశమే, మరి అది తీసుకోవచ్చు కదా. అక్కడ మూసి ఒడ్డుకున్నటువంటి పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టాలి? మూసి ఒడ్డునున్నటువంటి మధ్యతరగతి పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టాలి? కొత్త ఇండ్లు కట్టియాలి కదా. అప్పుడు నువ్వు మేనిఫెస్టోలో ఏం చేసినావు? ఉద్యమకారులకు ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు, ఇందిరమ్మ ఇండ్లు. ఉద్యమకారులకు భూమి లేనిలో భూములు ఇస్తామని చెప్పినావు. మరి ఏడాది అవుతుంది, నీ పాలన ఏడవేయింది, నీ ఉద్యమకారులు ఏడవేరు. ఒక ఉద్యమకారునికి ఇందిరమ్మ ఇల్లు కట్టించినావా? ఒక ఉద్యమకారునికి ఒక గుంట భూమి ఇచ్చినావా? ఒక ఉద్యమకారునికి ఏమైనా కేసులు లేకుండా చేసినావా? ఒక ఉద్యమకారునికి ఎక్కడన్నా నువ్వు ఇస్తా అన్నటువంటి 25,000 పెన్షన్ ఇప్పించినావా? ఏం చేసినావని ఏడాది పాలన ఏం అర్థమవుతలేదు. ఒక్క అంశం నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలల్లో ఒక్క ఆమెనన్నా 100% నువ్వు చేసినావని ఏమన్నా నీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతావా? మనస్ఫూర్తిగా చెప్పగలుగుతావా? నోటి నిండా వస్తుందా నేను చేసిన అంటే చెప్తావు అనుకో, నోటి నిండా ఏదైనా చెప్తావు నువ్వు, కాకపోతే మనస్ఫూర్తిగా చెప్తావా? చెప్పలేవు. 420 హామీల 6 గ్యారంటీల ఒక్కటి కూడా పూర్తి మొత్తంలో అయిన దాఖలాలు కూడా లేవు. 420 హామీలల్లో
ఆ 400 పక్కన పెడితే 20 హామీలు కూడా నెరవేర్చిన దాఖలాలు కూడా లేవు. ఏ ఊరికి పోదామన్నా మేము రెడీ వస్తాం, మేము వైఆర్టీవీ వస్తాం, మేము ఏ ఊరికి రమ్మన్నా కూడా మేము మైకు మా కెమెరా పట్టుకుని వస్తాం. మా కరెక్టే నువ్వు చేసావంటే చేసినావు, చేయలేదంటే చేయలేదు చెప్తాం, తిరుగుదాం. మరి ఇప్పుడు మేము వైఆర్టీవీ తరఫున చెప్తే మీరు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిస్తున్నారంటారు, అటు బీజేపీ వాళ్ళు చెప్పిస్తున్నారంటారు కదా. మరి మేము మీ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు మీ ముఖ్యమంత్రితో పాటు మేము స్వయంగా వస్తాం. మరి ఎక్కడైనా ప్రజలు మీ ప్రభుత్వం పట్ల ఏడాది పాలన పట్ల హర్షిస్తున్నారో లేకపోతే విజయోత్సవాలకు సిద్ధమయ్యారో తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా మీరు? మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ ముఖ్యమంత్రులు, మీ మంత్రులు సిద్ధంగా ఉన్నారా? ఎంతసేపు చూడు ఇక వైఆర్టీవీ చెప్తుందని దాని మీద బురద జాలేటట్టు కామెంట్లు వేస్తారు. మళ్ళీ కామెంట్లు మీరే వేస్తారు, కేసులు కూడా మీరే పెడతారు. ఎంతసేపు మేము ప్రజల కోసం తప్పిస్తున్నాం తప్ప పార్టీలకు తొత్తుగానైతే మేము వివరిస్తలేం. పార్టీ అంటే ప్రతిపక్షంగా బలంగా ఉన్న పార్టీకి మద్దతు ఇస్తున్నాం తప్ప పార్టీకే బేస్ చేసుకొని మేము ముందటికి వెళ్తలేం. గతంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం మేము చేసాం. ఆ రోజు మీరు కూడా మాకు మద్దతు ఇచ్చారు, మా మద్దతు మేము మీకు ఇచ్చినాం కదా. ఈరోజు మరి మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే మొత్తంలో మమ్మల్ని చూడాలి కానీ అప్పుడు ఒకటి వైఆర్టీవీ ఇప్పుడు ఒక వైఆర్టీవీ అని ఉండేందుకు? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఈరోజు కూడా ప్రతిపక్షంలోనే ఉంటున్నాం. సో మాట్లాడే ముందట, కామెంట్లు పెట్టే ముందట గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి మా జనాలకు మాయమాటలు చెప్పిండని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మేము చెప్పేదేమన్నా అబద్ధమా? మహిళలకు 2500 వస్తలేమని అబద్ధమా? లేకపోతే రైతులకు రుణమాఫీ కాలేదనేది అబద్ధమా? రైతు బంధు రాలేదు, రైతులు భరోసా రాలేదని చెప్పడం అబద్ధమా? నిరుద్యోగులు నష్టపోతున్నారని చెప్పడం అబద్ధమా? పోలీస్ బెటాలియన్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం అబద్ధమా? విద్యార్థులు ఫుడ్ పాయిజన్లో వాంతింగ్ చేసుకుని హాస్పిటల్లో పోయి చనిపోయారని చెప్పడం అబద్ధమా? ఏమవద్దాం మేము చెప్పింది? ఏమవద్దని చెప్పినాం? వైఆర్టీ తరఫున ఏమవద్దని చెప్పినాం? కామెంట్లు పెడుతున్నారు కదా, మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, పార్టీకి భజన చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఏం చెప్పినాం మేము అక్కడ? అంటే సంవత్సర కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నా కూడా మేము లేరన్నట్టు చూపెడుతున్నామా? ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మీరు మాట్లాడకండి. మీ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎట్లున్నది, మీ కార్యకర్తల పొజిషన్ ఎట్లున్నదో చూడండి. ఫస్ట్ మీ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు పార్టీ గురించి అదే ఆలోచించండి. ఆ రోజు కంచెలు తీసేస్తా అన్నాడు, ఈరోజు కంచెలు తీసేసి దానికి ఏది బార్కెట్లు అడ్డం పెట్టింది తప్ప జరిగింది ఏం లేదు. అది కదా మేము ప్రశ్నించేది. ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నాడు, ప్రజావాణి అని చెప్పిండు. ఈరోజు ప్రజావాణికి ముఖ్యమంత్రి ఏనాడన్నా వేయండా? ఏనాడన్నా కూసున్నాడా? ఆడ మంత్రులు ఉంటారా అని చెప్పారు, ఒక్క మంత్రులు జాడు ఉండడు. ఆడి వేరే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్తారు, ఆడొక్క సమస్య కూడా పరిష్కారమైన దాఖలా లేవు. ఓటీపీ ఇస్తారా అని? ఓటీపీ కావాలా మాకు? మా ప్రజలు ఇబ్బందులు ఉన్నదని నారుమూల ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్ల నుంచి ఏదో జరుగుతుందని ప్రజావానికి వస్తే, ప్రజాభవన్ వద్దకు ప్రజావానికి వస్తే అక్కడ ఒక మెసేజ్ పెట్టి మీరు అది చేస్తారా? రసీదు ఉండదా? మేము ఒక 10 పేజీలతో కూడినటువంటి మీకు అర్జీ ఇస్తే మీరు ఒక రిసిప్ట్ ఇవ్వలేరా? ఒక సమస్య పరిష్కరించడానికి మీకు 100 ఏళ్ళు పట్టాలనా? ఏడాదిలో కావంటారు కదా మీరు, 100 ఏళ్ళు పట్టాలనా? మీరే చెప్పారు కదా 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంకా మీకు ఏం లేకుండా, మీ కొద్ది కూడా నైతికత లేకుండా మీ 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మీరు 50,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చిర్రు అనేది. కేవలం 12,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఒక ఆయన చెప్తాడు. మళ్ళీ ఒక ఆయన మా మహిళలకు 4500 వస్తాయని నిన్న లైవ్ కాల్లో చెప్తాడు. ఏ మహిళకు వచ్చినాయి అండి 2500 మీరు ఇస్తా ఉన్నాయి అంటే? మేము చెప్పేటి అన్ని అబద్ధాలు వైఆర్టీవీని కామెంట్ల రూపంలో బురద జల్లే ప్రయత్నం చేస్తారా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు? ఎంతసేపు మేము ప్రజల గురించి ఆలోచిస్తాం తప్ప వేరే ఏ ఎజెండా లేదు. ఆ రోజు ప్రతిపక్షమే, ఈరోజు కూడా ప్రతిపక్షమే. ఇక రైతుల గొంతుకగా అసెంబ్లీలో నిలదీస్తాం, ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నిస్తాం. కేసీఆర్ నిర్దేశం చేశారు, ప్రజల సమస్యలను ఎండగట్టమన్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం అంటే అస్తిత్వంపై దాడే. రేవంత్ సర్కార్ది అనాలోచిత నిర్ణయం. లగచర్ల అంశాన్ని ప్రస్తావిస్తాం. రైతుల గొంతుకగా అసెంబ్లీ మండలిలో ఉంటాం. ఎమ్మెల్యేల హక్కుల ఉల్లంఘనలపై గలం విప్పుతాం.
తాజా మాజీ సర్పంచ్ల అంశాన్ని లేవనెత్తాం. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్. ఏదైతే విగ్రహానికి సంబంధించి అంశం ఉందో చాలా వరకు అయితే ఉద్యమకారులు అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఉద్యమకారులు కనీసం ఒక 100 మంది ఉద్యమకారులను తీసుకొచ్చి మరి తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటే బాగుంటుంది అని ఒక్కరిని కూడా అడిగిన దాఖలాలు కూడా లేవు. మరి దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఎక్కడ తీసుకున్న పరిస్థితులు లేవు. ఒంటెద్దు పోకడ ముఖ్యమంత్రికి నచ్చిన విధంగానే ఆయనకు నచ్చిన రూపమే తీర్చిదిద్దాలనుకుంటారు. ఇక దాని సోషల్ మీడియాలో చాలామంది ఎవరైతే ఆ రోజు తెలంగాణ కావాలని పోరాడిన వాళ్ళు ఉన్నారో ఈరోజు విగ్రహాన్ని అంటే తల్లిని మారుస్తామని ఉద్దేశంతో చాలా వరకు అయితే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి భార్య రూపం పోల్చి ఉన్నా అని కొంతమంది అంటున్నారు. అదేవిధంగా బిడ్డ రూపం పోల్చి ఉన్నా అని కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సోనియా గాంధీ విగ్రహాన్ని పోల్చి ఉన్నాయని కొంతమంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి విగ్రహాన్ని ఒకటి ఆవిష్కరించిందో సేమ్ ఒక చీర తప్ప మిగతా మొత్తం కూడా కంప్లీట్గా అట్లనే ఉన్నది. అంటే ఈ సోనియా గాంధీ విగ్రహమే, ఇది సచివాలయంలో పెట్టనీకి వీల్లేదు, ఇది గాంధీ భవన్లో పెట్టుకోవాలి వాళ్ళు, అది కాంగ్రెస్ తల్లి తప్ప తెలంగాణ తల్లి కాదని సోషల్ మీడియా వేదికగానైతే చాలా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. సో ఒకసారి ఆలోచించాలి. విగ్రహం ఈరోజు పెడుతున్నారు కావచ్చు, కాకపోతే ఎంతమంది మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు అనేది ఆలోచించాలి. ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఏదైతే ఉన్నదో దాన్నే స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఉద్యమానికి వెళ్ళారు. బీజేపీ పార్టీలోని కార్యకర్తలు కూడా ఆ రోజు తెలంగాణ తల్లిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాల్లోకి వెళ్ళారు. ఆ రోజు వాళ్ళ పార్టీలలో అంటే వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకున్నారు ఆ రోజు. మరి ఈరోజు ఏమైంది అంటే చంద్రబాబు డైవర్షన్లో తెలంగాణ నడుస్తుందా? అంటే తెలంగాణ తల్లి విగ్రహం ఒక రకంగా ఉండాలి, తెలంగాణ తల్లి ఒక విగ్రహం ఒక లెక్క ఉండాలి, మళ్ళీ ఇప్పుడు పెట్టేటువంటి విగ్రహం ఒక లెక్క ఉండాలనా? తెలంగాణ తల్లి విగ్రహానికి ఆ రోజు మనం మంచి రూపం ఇప్పించుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో పోయినాం. ఈరోజు ఉద్యమం అంటే తెలియని వాళ్ళు తెలంగాణ తల్లికి రూపం ఇస్తామంటే ఎంతవరకు దారుణం అది? ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ తెలంగాణ తల్లి అంశం కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆంధ్రపాలకు సంబంధించి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీని మెప్పించడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. ప్రతి అంశంలో కూడా అంటే రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ తల్లిని మారుస్తా అంటున్నాడు. తెలంగాణ తల్లిని ఎవరు మార్చరు. మార్చాలనుకుంటే ఇంకా వేరే మారుస్తారు, కానీ తల్లి అనేది మార్చడానికి వీలుండదు. తెలంగాణకు సంబంధించి ఏదైతే అంశం ఉందో తెలంగాణ పార్టీకి సంబంధించిన అంటే తెలంగాణ తల్లికి సంబంధించిన అంశం ఏమవుతుందో దాన్ని మార్చే అవకాశాలు ఉండద్దు అసలు. ఇప్పుడు ఇది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు, మళ్ళీ వారు ముఖ్యమంత్రిగా వస్తారు, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తారు. అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూడా వాళ్ళు తయారు చేసుకోవచ్చా? అంటే తెలంగాణ తల్లి అంటే అంత చులకన మీ కాంగ్రెస్ పార్టీకి? అంటే తల్లి లెక్క పెడుతున్నాం కదా. అంటే తెలంగాణ తల్లి రూపుదిద్దు ఎట్లుండాలంటే ఒక మంచి నగలు, లేకపోతే మంచి అలంకరణ, మంచి కిరీటం, మంచి వడ్డానం, ఆ రకంగా పోల్చుకున్నాం మనం ఆ రోజు. దాన్ని ఈరోజు మార్చేదో ఇది ఇప్పుడు ఉన్నటువంటిది ఒక రూపకంగా ఉన్నది మరొక రూపకంగా తీస్తామని ఒంటెద్దు పోకడ పోతే రానున్న రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారు. ఇక విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి ఏదైతే నిన్న జరిగినటువంటి ఉప్పల్ సభలో ఏమని చెప్తారంటే ఇక ఒక్కసారి మనం చూద్దాం. ఉప్పల్లో నిన్న ఏమంటారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణకు మహిళలందరూ కూడా రావాలి, రాకపోతే మీకు ఉన్నటువంటి లోన్స్ ఏవైతుంటాయో అవి క్యాన్సిల్ చేస్తాం అని చెప్తారు. ఇక ఇక్కడ చూద్దాం ఒకసారి మహిళలకు సంబంధించి వాళ్ళను ఏ విధంగా బెదిరిస్తున్నారు, మీటింగ్లకు ఎట్లా రమ్మని వాళ్ళను బెదిరింపులకు లోబడుతున్నారని ఒకసారి విందాం. ఎందుకంటే వినాలి ఖచ్చితంగా. మరి తెలంగాణలో మరి మీటింగ్కి వచ్చేటోళ్ళు అంతా ఏ విధంగా వస్తున్నారు, మహిళలకు సంబంధించి వాళ్ళను ఏ విధంగా బెదిరిస్తున్నారు, మీటింగ్లకు ఎట్లా రమ్మని వాళ్ళను బెదిరింపులకు లోబడుతున్నారా చూద్దాం ఒకసారి. ఏందనేది ఒకసారి చూసి పెట్టే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మండే రోజు సీఎం మీటింగ్ ఉంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో. అన్ని గ్రూప్స్ల వాళ్ళు అటెండ్ కావాలి. మనకి డిమార్ట్ దగ్గరికి బస్సు వస్తుంది. వచ్చిన వాళ్ళకి మనీ కూడా ఉంటుంది. మనీ ఇస్తున్నారని ఎక్కడ చెప్పకండి. గ్రూప్స్ వాళ్ళకి వచ్చినందుకు ఇస్తారు. 3 to 7 మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి గ్రూప్ నుంచి అటెండ్ కావాలి. లాస్ట్ టైం వచ్చినాము ఈసారి రాము అని కాదు, లాస్ట్ టైం రాని వాళ్ళు కూడా ఈసారి అంటే లాస్ట్ టైం ఎవరైతే వచ్చినామో అని ఈసారి రాకుంటుండదు. అంటే లాస్ట్ టైం కూడా అంటే గతంలో కూడా మహిళలను ఈ విధంగా అంటే బెదిరించి
మీటింగ్లలోకి పిలిచిర్రు, డబ్బులు ఇచ్చి మీటింగ్లలోకి పిలిచిర్రు అనేది కూడా ఇక్కడ మనం వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రావాలి. లేదు అంటే ఆన్లైన్ వర్క్ ఏది ఉన్నా నేను మీ దాకా రానివ్వను. నాకు ఫుల్ మెజారిటీ రాకుంటే అంటే మీటింగ్ రాకపోద్దని రాకుంటే ఎవరు ఉండద్దు, ఒకవేళ రాకుంటే మీకు సంబంధించిన పే పనులు కూడా కావని చెప్తున్నారు. మాత్రము నాకు రెస్పాండ్ కండి, ఎవరు వస్తున్నారు నేమ్ పెట్టండి అక్కడ. థ్యాంక్ యూ. ఇగో మహిళల గుడ్ మార్నింగ్ అమ్మ. అయితే మనకి ఇది ఇంకొక లేడీ వాయిస్. ఇది ప్రతి ఒక్కరి గ్రూప్ నుంచి 5-5 మంది చొప్పున బస్సుకు 50 మంది ఫిల్ చేసుకుని మనము సెక్రటరీకి కొన్ని బస్సులు, ఇటు సీఎం మీటింగ్ దగ్గర కొన్ని బస్సులు వెళ్తాయి. అంటే సెక్రటరీ దగ్గర మనకి తెలుగు తల్లి ఆవిష్కరణ ఉంటుంది, అక్కడికి వెళ్తాము. కొన్ని బస్సులు ఇటు వెళ్తాయి. కాబట్టి అవి 1 గంట ముందు బయలుదేరి వెళ్ళిపోతాయి. శ్రీధర్ సార్ ఇన్ఛార్జిగా ఉంటాడు ఆ 20 బస్సులకి. మిగతా బస్సులో మనం అందరం ఉంటాము. కాబట్టి ప్రతి బస్సు ఖాళీగా ఏమి ఉండకూడదు. కంపల్సరీగా ఇది ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకున్నారు, యూసీడీకి అప్పచెప్పారు. కాబట్టి మనము ఉప్పల్ నుంచి మనం ఎవ్వరము మాటలు అనిపించుకోకుండా ఏసీ సార్తో ఖచ్చితంగా మనం ఏంటో చూపించాలి. కాబట్టి మన యొక్క బస్సులను ఫిల్ చేసుకుని ఇక్కడి నుంచి 3 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము. మీరు లంచ్ చేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని రండి. మీకు ఇచ్చే లంచ్ అరేంజ్మెంట్స్ కానీ స్నాక్స్ అరేంజ్మెంట్స్ కానీ మేము డబ్బుల రూపాయలు ఇస్తాము. అది 1-2 లేట్ అవుద్ది అనుకుంటే సమైక్య నుంచి తీసుకోండి, లేదా ఆర్పీ అన్న తన సొంతంగా ఇస్తానని. అంటే ఏదైతే పార్టీకి సంబంధించిన ఏదైతే మీటింగ్ ఉందో, ఏదైతే సచివాలయంలో విగ్రహావిష్కరణ ఉందో, దానికి మీరు కావాలనుకుంటే మీటింగ్లో ఏదైతే మహిళలకు సంబంధించి సంఘాలు ఏవైతే ఉంటాయో అందులో డబ్బులు యూజ్ చేసుకోండి, ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, తర్వాత ఇస్తామని చెప్తున్నారు. మాట్లాడుకుంటున్నారు, అది ఇన్నర్గా మాట్లాడుకోండి మీరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ రాలి. ఎవరన్నా రాలేదు మేము రాము చెయ్యమని మీతో అంటే ఆ గ్రూప్ పేరు అవి మాకు ఇవ్వండి, మేము లోన్లు ఆపేస్తాము. ఎందుకంటే ప్రతి దానికి మమ్మల్ని చాలా రాత్రి కూడా మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి మాకు. మేము మిమ్మల్ని పోనీలే అని వదిలేసే పరిస్థితులు కనిపించట్లేదు. కంపల్సరీ ప్రతి గ్రూప్ నుంచి మాత్రం అటెండ్ అవ్వాలి. అంటే ఎంత వరకు వాళ్ళకు ప్రెజర్ ఉన్నా అనేది ఈ మాటల్లో కనబడుతుంది. మేము ఊకున్నా కూడా మా పైన ఉన్న వాళ్ళు ఊకునే పరిస్థితులు లేవని ఆ మహిళ ఇంకో మహిళతో చెప్తున్నది. గ్రూప్ నుంచి రాని వాళ్ళ లిస్టు ఆర్పీలు మాకు ఇస్తే వాళ్ళ లోన్స్ మేము ఆపేస్తాము. మాకు రానోళ్ళ లిస్ట్ ఏదైతే ఇస్తే మేము వాళ్ళ లోన్స్ ఏవైతున్నాయో అవి ఆపిస్తామని చెప్తున్నారు గ్రూప్లో. అంత తలనొప్పి తెప్పించే పరిస్థితి మీరు తీసుకురాకండి. ప్రతి ఆర్పీ కష్టపడాలి. అట్లాగే ఓబీలు కూడా మీరు ఈ ఆర్పీని సపోర్ట్ చేసి బస్సుని ఫుల్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనము సోమవారం రోజున 3 గంటలకల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంటే మీరందరూ 2 గంటలకల్లా బస్సులో చేరితే 3 కల్లా వెళ్ళిపోతాము. మళ్ళీ ఈవినింగ్ 8 కల్లా రిటర్న్ అయిపోతామమ్మా. మేము వెళ్దామనే వరకు మీరు ఎవ్వరు లేవటం కానీ వెళ్ళిపోదాం అంటే కానీ చెయ్యకండి. మేము మీతో పాటే ఉంటాము. కాబట్టి ఇది గమనించి అందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అంటే ఈ యొక్క మహిళ వాయిస్లో అంటే ఆమె అధికారి, ఆమె వాయిస్లో స్పష్టంగా ఏర్పడుతున్నది. అంటే ఆమెకి ఏ రేంజ్లో ప్రెషర్ ఉన్నది అనేది మీరు ఖచ్చితంగా రాండి, మాకు మిమ్మల్ని విలువాలని లేకున్నా కూడా నాకు ఉన్నటువంటి ప్రెషర్ వల్ల పిలుస్తున్నాం, మీరు రావాలి, మీ ఎంబడి కూడా మేము ఉంటాం. అంటే వాళ్ళకి ఎంత మొత్తంలో అధికారుల నుంచి ఒత్తిడిన్నో అర్థమవుతుంది. అంటే అధికారులు ఎవరు కొమ్ము కాస్తున్నారు ఇప్పుడు పార్టీకి సంబంధించిన నాయకులకు. అంటే మహిళా సంఘాలకు సంబంధించి ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళను మీరు రాకుంటే మీ యొక్క రుణాలు ఏవైతుంటే అవి ఆఫ్ చేపిస్తాం, అవి కడి చేపిస్తాం, అవి రద్దు చేపిస్తాం అని ఇట్లా ఇక్కడ ఉప్పల్ సంబంధించిన మహిళా సంఘాల గ్రూపుల్లోనైతే ఇట్లాంటి ఏదైతే వాయిస్లు పంపిస్తున్నారు, మహిళా సంబంధించి ఏదైతే అధికారులు కావచ్చు, సంఘకు సంబంధించిన లీడర్స్ కావచ్చు, ఇట్లాంటి ఏదైతే వార్తలను అక్కడ సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే భయపడి మరి లోన్ వస్తుందో రాదో, ఎంత ఇబ్బంది చేస్తారో మమ్మల్ని గ్రూప్లలో ఉంచారో అని వాళ్ళు భయపడే పరిస్థితి అక్కడ నెలకొన్నది. సో ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నది, గతంలో కొంతమంది రాలే, ఇప్పుడు కూడా వాళ్ళు రావాల్సి ఉంటుంది, మేము అప్పుడు రాలేదు కదా అన్నట్టు ఏముండదు. అంటే గతంలో కూడా వీళ్ళని యూజ్ చేసుకున్నట్టు ఆ వాయిస్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతసేపు కూడా మహిళా సంబంధించిన సభ్యురాలను ఇట్లా మీటింగ్లకు ఈ విధంగా వాడుకుంటున్నది. అంటే భోజన ఖర్చులు మేమే ఇస్తాం,
ట్రాన్స్పోర్టేషన్ మేమే చూసుకుంటాం, దానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి మీ గ్రూప్లో వాడుకోండి, సమైక్య సంఘంలో వాడుకోండి, లేకపోతే మీ పర్సనల్గా పెట్టుకోండి, బిల్లులు అంటే డబ్బులు వచ్చిన వెంటనే మీకు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఏ విధంగా మహిళలను ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఏదైతే వీళ్ళు పెట్టేటువంటి సభలు ఇష్టం లేకున్నా కూడా వాళ్ళకి సంబంధించి లోన్స్ ఆపుతారనే నెపంతో కూడా ఇలా పోవాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడ్డది. అంటే ప్రభుత్వం ఇది ఎంత ప్రభుత్వం అని చెప్తుంటారు కదా, ఎంత ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం, ఎంత మొండి నిరంకుశ పాలన అనేది ఇక్కడ మనకు చాలా అర్థమవుతున్న పరిస్థితి. ఇక మొత్తానికైతే వీళ్ళ సభకి ఏంటంటే ఇక ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదైతే మనం మొన్న చెప్పినాం, ఏమని చెప్పినాం, ఏది మన బీజేపీ ఇక్కడ ఏది మన ఇక్కడ కాంగ్రెస్, తెలంగాణ టీ కాంగ్రెస్, ఇక్కడ ఎవరుంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు సిబిఎన్. ఇది ఏంటంటే కంప్లీట్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు. ఎందుకంటే వీళ్ళు ఒకరికొకరు మన చెప్తులు అన్నట్టుగా. ఇక్కడ ఏమవుతుంది అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, బీజేపీ సపోర్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు బండి సంజయ్ ఏం చేయాలి, బండి సంజయ్ ఒకవేళ అధికారంలో ఉంటే కనుక 20కి పైగా సీట్లు వస్తుండే. సో ఆయన తప్పియాలి. ఏమున్నా వీళ్ళ డిజిట్ ఎంత ఉంటుంది, 1, 2, 3, 4 అంతకంటే ఎక్కువ ఉండదు, 5 కంటే ఎక్కువ ఉండదు. సో వేరే ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా విఫలమవుతారు. సో వీళ్ళు ఏం చేయాలి, డల్లుగా ఉన్న క్యాండిడేట్ను అధ్యక్షునిగా పెట్టాలి, రాష్ట్ర అధ్యక్షుని పెట్టాలి. గతంలో ఎవరు విఫలం చెందిర్రు అంటే కిషన్ రెడ్డి విఫలమైంది కాబట్టి ఆయనను ముందు తీసుకొచ్చి పెట్టి ఎవరు బండి సంజయ్ తీసుకుపోయి బయట పెట్టాలి. మళ్ళీ వీళ్ళు ఏమని చెప్తారు, బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్తారు కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే బండి సంజయ్ తీసుకుపోయి మళ్ళీ మాట్లాడొద్దని జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసిరు. ఇక్కడ ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి కిషన్ రెడ్డిని మళ్ళీ అధ్యక్షుని చేసిరు. సో ఆ అధ్యక్షుని చేస్తే ఏమవుతుంది, వీళ్ళ సీట్లు తగ్గుతాయి, కాంగ్రెస్ పార్టీకి ఊపొస్తుంది, కాంగ్రెస్ పార్టీ లేస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ రోజు ఏం చేసిర్రు అంటే బీజేపీ పార్టీలో అధ్యక్షుని మార్చిరు. వాళ్ళు అనుకున్నట్టే 8 సీట్లకు పరిమితం, అంటే కొద్దిగా లేచి 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పార్టీ లేచి 8 సీట్లు వచ్చినాయి తప్ప ఇక జోక్ ఏంటంటే దీంట్లో బండి సంజయ్ పాప ఆయన చెప్తున్నాడు, ఇక ఆయన జరిగిన అన్యాయాన్ని కావచ్చు, బీజేపీ పార్టీకి జరిగిన అన్యాయం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయిన అనేది ఆయన మాటల్లోనే ఒకసారి విందాం మరి ఆయన ఏం చెప్తున్నాడు అనేది. కాంగ్రెస్ లో క్యాడర్ లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినా మన వల్లేడా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మరి క్యాడరే లేదు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా అయినా అని అడుగుతున్నాడు. మన వల్లనే అయ్యాడు, మనం కొట్లాడితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అర్థమైందా? ఇక బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి, అన్నదమ్ములకి ఎట్లుంటారు అనేది ఆయననే చెప్పిండు. పాప బండి సంజయ్ లాస్ట్కు నన్ను ఉన్న పదవి నుంచి తీసేసి పార్టీని ఆగం చేసిర్రు బీజేపీ పార్టీని ఆయన చెప్పిన సందర్భం. ఇక ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో చాలా వరకు ఏదైతే శాంతి భద్రతలు మొత్తం కూడా అదుపు తప్పినాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా లేదా, మరి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ని పెడతలేడు, ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు. ఇక చాలా గొప్ప పని చేస్తున్నాం అని చెప్తున్నాడు, విజయోత్సవాలకు వెళ్తున్నారు అని చెప్తున్నారు కదా. ప్రతిపక్ష నాయకుల మీద కూడా హత్య జరుగుతున్నాయి, హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు వాళ్ళ గొంతు కొద్దిగా గట్టిగా మాట్లాడితే, ఏదైతే అధికార పక్షాన్ని కనుక గట్టిగా వాయిస్ చేస్తే ఏం చేస్తున్నారు, ఈరోజు ఆ గొంతులకు పీక వీసుకే ప్రయత్నం చేస్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతారని కూడా ఎక్కలేదు, బీజేపీ నాయకులను కూడా ఇక్కడ వాడుకుంటున్నారు. ఇక దానికి ప్రత్యక్షంగా మనం ఒక సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకురాలు దాసరి ఉషకు సంబంధించి ఆమెను టార్గెట్ చేయకుండా ఆమె భయపడాలంటే వాళ్ళ తండ్రిని టార్గెట్ చేసి నిన్న హత్య చేయడానికైతే బీజేపీ నాయకులు అయితే నిన్న కుట్ర పన్నీరు. అది కూడా ఒకసారి చూద్దాం. నిజంగా అసలు తెలంగాణ బిడ్డగా నా కన్న తండ్రికి నేను రాజకీయంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా రాజకీయం వల్లనేనేమో అని అనిపిస్తుంది మా నాన్నకి జరిగింది అని. ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త. మరి ఆ వ్యాపారవేత్త నిమిత్తంలో ఒక ఆఫీస్కి పోతే పక్కడ్బందీగా ప్లాన్ చేసి ఒక 20 మంది బీజేపీ గూండాలని పెట్టుకొని
మా నాన్న మీద అత్యాచార యత్నం చేసిరు. మరి ఆ ఆఫీస్ ముందు బీజేపీ కార్యాలయం, అక్కడ అరగంట దూరంలోనే ఒక 10 నిమిషాల దూరంలోనే మరి నట మీటింగ్ జరుగుతుంది. మరి మా నాన్నని ఎంత కొడితే మొత్తం నోట్ల నుంచి రక్తం కక్కుకొని డ్రెస్ మొత్తం కూడా రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఆలోచించండి. మరి ఆ రక్తం షర్ట్ కూడా మార్చితే మొత్తానికైతే ఇదైతే బీఆర్ఎస్ నాయకురాలు, యువ నాయకురాలకు సంబంధించి దాసరి ఉష ఈరోజు వాళ్ళ తండ్రిని పాపం అన్యాయంగా అతి కిరాతకంగా కొడితే పాపం ఎంత మనోవేదనకు గురైంది. ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టాల్సిన సందర్భం తెలంగాణలో ఏర్పడ్డా. అంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, మరి ముఖ్యమంత్రి ఆయన ఏదైతే హోమ్ మినిస్టర్గా ఉన్నాడో ఆ బాధ్యతలు పూర్తి మొత్తంలో ఆయన నిర్వర్తిస్తున్నాడా లేకపోతే గాలికి వదిలేస్తున్నాడా అనేది అర్థం కాని పరిస్థితి. సాక్షాత్ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు ఎక్కడ కూడా ఈరోజు స్వేచ్ఛ కరువైంది, వాళ్ళకి రక్షణ కూడా కరువైంది. దీని మీద ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు. ఖచ్చితంగా మీ కామెంటరీ రూపంలో మరి ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఎంత ప్రజలకు న్యాయం చేసిండు, మరి వాళ్ళకు ఏ విధంగా చూసుకుంటున్నాడు, ఆయన వద్ద ఏదైతే కొన్ని శాఖలు కూడా ఉన్నాయి కదా, మరి శాఖలు ఎట్లున్నాయి చూద్దాం. ఆయన చేతులు ఉన్నటువంటి శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి శాఖలు ఏమి ఉన్నాయి. ఇక సీఎంకి సంబంధించి ఒకటి గిరిజన శాఖ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇంకా గిరిజన శాఖతో పాటు విద్యాశాఖ, హోంశాఖ, సంక్షేమ శాఖ, ఇంకా ఇంకో 3-4 ఉన్నాయి. సరే, వీటి గురించి చాలా ముఖ్యం కాబట్టి వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఇక గిరిజన శాఖ గురించి మాట్లాడుకుంటే ఏదైతే లగాచెర్ల ఈయన సొంత నియోజకవర్గంలో లగాచెర్లలో గిరిజనుల మీద అర్ధరాత్రి పోలీసులు ఎంత దారుణంగా వాళ్ళ మీద పాశవికంగా దాడి చేసిరో మనం చూసాం. అంత ఇబ్బంది పడుతున్నా కూడా గిరిజన శాఖ ఎక్కడ పట్టించుకున్న సందర్భాలు. ఇక విద్యాశాఖ చూస్తేనైతే గురుకులాల విద్యార్థులు కావచ్చు, ఇంకా గురుకులాలు కాకుండా కూడా సంక్షేమకు సంబంధించి ఏవైతే ఇవి మన ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కావచ్చు, ఇంకా చూసుకుంటే ప్రతి ఒక్క పాఠశాల గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే విద్యా సంస్థలు మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఈరోజు విద్యార్థులు ఆ స్కూళ్ళ నుంచి టీసీ తీసుకొని మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేరాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏర్పడ్డది. ఈరోజు ఆ టీచర్ సరిగ్గా లేక వైపు చూస్తుంటే టీచర్లను ఏదేదో మన అది బీసీకి సంబంధించిన ఏదైతే సర్వే ఉందో దానికి యూజ్ చేసుకోవడం పట్ల ఇటు ఫుడ్ సరిగ్గా లేక ఏ విధంగా చూసుకున్నా కూడా విద్యాశాఖ కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయింది. ఇక హోంశాఖ చూసుకుంటే ఎక్కడ కూడా శాంతి భద్రతలు కూడా సరిగ్గా లేవు. హైదరాబాద్ నడుమ ఒక పసిపాపను అత్యాచారం చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతి చోట ప్రతిరోజు హత్యలు, ఇక దాడులు, విధ్వంసాలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. ఇక ఈ విధంగా కూడా కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్కు సంక్షేమ శాఖ గురించి చూసుకుంటే ఈయన ఉన్నటువంటి సంక్షేమ శాఖ మంత్రి ఏదైతే ఉన్నదో అదే గురుకులాలలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అవుతుంది, పిల్లలకు పాము కాట్లు అవుతున్నాయి, ఆత్మహత్యలు కూడా అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న సందర్భాలు. మొత్తానికి ఏ శాఖలో కూడా మళ్ళీ ఫుల్ టైం మినిస్టర్ నేనే, ఇంకేంది 18 గంటలు పని చేస్తున్నా అని చెప్తాడు. ఈయన చేసేటువంటి 18 గంటల పనే ఆ విధంగా ఉంటే మరి ఈయన 2-3 గంటలు పని చేస్తే ఒకవేళ జ్వరం వచ్చో లేకపోతే దగ్గచ్చో 2-3 గంటలు పని చేస్తే ఇక అందరు చచ్చిపోవడే కావచ్చు. ఇక రాష్ట్రం మొత్తం కూడా కంప్లీట్గా విధ్వంసం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆయన 18 గంటలు కష్టపడితేనే మొత్తం తెలంగాణ మొత్తం ఆగం అయిపోతే మరి ఈయన ఒకరోజు జ్వరం వచ్చేమంటే పరిస్థితి ఏంది? 18 గంటలు పని చేస్తున్నాడు ఈయన. 18 గంటలు ఎవరి కోసం పని చేస్తాడు? 10 రెట్లు కాపాడుకోవాలి, నేను ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలి, రాహుల్ గాంధీ ఎన్నిసార్లు కలవాలి, సోనియా గాంధీ దగ్గర ఏం మొప్పు పొందాలి, ఇది ఇక్కడ కేరళ పోయి ఆమెను గెలిపించాలి, మహారాష్ట్ర పోయి వీళ్ళని గెలిపించాలి, అటు మోడీకి అటు పంపించాలి, ఇటు ఇళ్ళకి పంపించాలి, అక్కడ చదరాలి. చాలా ఇబ్బంది అవుతుంది పాపం ఆయనకు. 18 గంటలు టైం 18 గంటలు కష్టపడుతున్నాడు ఆ విధంగా. ఇక ఏ అంశంలో చూసుకున్నా కూడా విఫలాలే కనబడుతున్నాయి. కానీ ఏడాది పాలనలో ఎక్కడ కూడా
ప్రజలకు సంబంధించి వాళ్ళ సంక్షేమ పథకాలు కావచ్చు ఇతర ఎవి చూసినా కూడా కంప్లీట్గా మొత్తం కూడా నిర్వీర్యమైపోయే పరిస్థితి కనబడుతుంది. 10 ఏళ్ల పాలన ఎట్లుండే, ఇప్పుడు ఏడాది పాలన ఎట్లుండదని జనాలు అయితే చాలా వరకు ఆవేదనతో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా రోడ్ల మీదకి ఎక్కి మీ ముఖం చూపెట్టుకోలేకపోతున్నాం జనాల ముందట, నువ్వు ఇస్తా అన్నటువంటి పథకాలు మాకే లబ్ధి చెందలేదు, మాకే దిక్కు లేదు, ఇక వాళ్ళకు మేము ముఖం ఎట్లా చూపెట్టుకోవాలని వాళ్ళు కూడా రోడ్ల మీదకి ఎక్కేటువంటి ప్రయత్నాలు అయితే గ్రామ స్థాయిలో చర్చలు కూడా నడుస్తున్నట్టు మనం చూస్తున్నాం.